కోస్తా బెల్ట్ గాని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వైసీపీనండి. 75%. నీకేమన్నా లబ్ధి పొందారా? మొత్తం పెన్షన్లతో సహా ఆటో డబ్బులతో సహా మొత్తం వస్తున్నాయి. దేంట్లో లోటు లేదు, దేంట్లో లోటు లేదు. ఆయన మళ్ళీ రావాలి. ఇంకా పిల్లలు, పేదవాడు పిల్లలు ఇంటర్నేషనల్ సిలబస్ ఏ నాయకుడైనా పెట్టాడా ఎక్కడైనా? ఆంధ్రాలో కానీ అసలు ఏ దేశంలో అయినా పెట్టాడా? మీకు తెలుసు కదా. తెలంగాణలో ఉందా? మరి ఆంధ్రాలో పెట్టాడు. గనుడు అతనా ఇంకొకరా? అదేండి. అలాంటి మహానుభావుని బాగొట్టుకుంటే పేదవాళ్ళకు కూడు ఉండదు. ఇలా ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోతే వీళ్ళు మొత్తం హెడ్ క్వార్టర్ అవుతారు. జాబులు సంపాదించుకోగలరు. పేదోడు ధనికుడు కాగలుగుతాడు. ఆ ధనికుడు అనేది కమ్మ సమాజానికి పనికిరాదు. అది వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి. ఎవడుంటాడు ఈ రోజుల్లో? వాడు చెప్తే ఎవడుంటాడు? 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. వాడు ఏం చేశాడు చెప్పమను. ఫలాని చేశాను, నాకు ఓటు వేయమని చెప్పు. మరి ఈయన చెప్తున్నాడు కదా, నాకు ఇట్లా జరుగుంటేనే ఓటేయండి, మీకు మేలు జరుగుంటేనే ఏమంటున్నాడు. ఆయన నాయకుడు, వీడే నాయకుడు. అది అదే 14 సంవత్సరాల కింద బాగుంది, ఇప్పుడు వచ్చినాక మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది అంటున్నారు కదా ఎవడోడు అన్నవాళ్ళు. రాష్ట్రం మొత్తం అన్నవాడు అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతున్నారు. ఎవడు పార్టీ అపోజిషన్? ఎవడు? చంద్రబాబు ఇట్లా వాడంటే ఎట్లా? వాడు ఎవడాడు? ఇదే నిధులు కేంద్రం నుంచి తెచ్చాడు కదా. ఎవరికన్నా రూపాయి ఇచ్చాడా? వాళ్ళ సామాజిక వర్గం కమ్మ వర్గానికి. వాడు కమ్మోడు. కమ్మోళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చుకొని పంచుకున్నాడు. వాడికి ఎట్లా వేస్తాం ఓట్లు? వైసీపీ. మరి మేము కులాలకు అతీతము వాడేగా చెప్పెట్టింది. ఏందాడు చేసేది? ఇంకా జీలుస్తాడు. గొల్లల్ని జీల్చాడు, బల్జుల్ని జీల్చాడు, మాలామాదిగోళ్ళని జీల్చాడు. వాడు శీలవన కులవేది. వాడు ఒక రాజకీయ నాయకుడు. 4 వేలు ఇన్వెస్టెడ్. వాడు ఎవడు ఎదవని పట్టుకొని మాకు చెప్తా ఉందండి. మీకేమనిపిస్తుంది చెప్పు? తెలంగాణ నాకు పక్కన పెట్టే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. వాడు మంచోడే, ఈడు మంచోడనే నువ్వు చెప్పాలా? వాడు ఎదవైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.